అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా మీకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా. అమ్మ, అసలు మనం మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటామంటే నెలలో ప్రతి ఒక్కసారి కూడా మనకి వస్తుంది, కాకపోతే ఈ మహాశివరాత్రి ఎందుకంత ప్రత్యేకమైంది? మహాశివరాత్రి అంటే శివుడికి సంబంధించింది. మనకి మాస శివరాత్రులు వస్తాయి. మాస శివరాత్రి కంటే మహాశివరాత్రి అనేది ఎందుకు అంత విశిష్టతమైనది అంటే మనకి ప్రకృతిలో చాలా చాలా విశేషమైన శక్తి ఉంటుంది. ఈరోజు ఈ నెలలో వచ్చే మాస శివరాత్రుల కంటే ఈ మాఘమాసంలో వచ్చేదానికి చాలా శక్తి ఉంటుంది. ఎలా అంటే ఈ భూగోళం అర్ధఖగోళం అనేది ఏమైపోతుంది అని అంటే ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, సూర్యుడికి దగ్గర వస్తూ ఉంటుంది. మనకు ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతేనే సూర్యుడు భూమికి దగ్గర వస్తామని చెప్తాం కదా. అలా ఈ అర్ధఖగోళ భూగోళంలో ఏమైపోతుంది అంటే శక్తి ఫుల్ నిమిడీకృతమై ఉంటుందన్నమాట. ఈ శివరాత్రి రోజు జన్మకొక శివరాత్రి అంటారు. అసలు జన్మకొక శివరాత్రి అనే మాట ఎందుకు వచ్చింది అంటే నువ్వు జన్మ తీసుకున్న తర్వాత, నువ్వు మానవుడి అయిన తర్వాత, నీకు ఈ శరీరం వచ్చిన తర్వాత నువ్వు శివరాత్రి చేయకపోతే నీ జన్మ వృధా. ఇది అర్థం. అంటే ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ రాదు. ఇప్పుడు ఈ జన్మలో మనం మానవుడిగా పుట్టినాము, వచ్చే జన్మలో ఏమై పుడతామో కూడా తెలియదు, అసలు పుడతామో లేదో కూడా తెలియదు. ఇది వాస్తవం. జన్మకొక శివరాత్రి అంటే ఇప్పుడు ఈ జన్మే మనది లాస్ట్ అయిపోయి ఉండొచ్చు. ఈ జన్మలో ఖచ్చితంగా శివరాత్రి చేయాలి. ఎన్ని సంవత్సరాలు వస్తాయి అన్ని సంవత్సరాలు, అన్ని పండగలు ఒక ఎత్తు, శివరాత్రి ఒక ఎత్తు. అన్ని పండగలు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి పూజలు ఉంటాయి, ప్రతి పండగకి పూజలు ఉంటాయి, సెలబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ పండుగలో భక్తి ఎక్కువ ఉంటుంది. అవును, శివరాత్రిలో భక్తి ఎక్కువ ఉంటుంది. ప్రతి మానవుడు, హిందూ అయినవాడు, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి ఖచ్చితంగా శివరాత్రిని చేసుకోవాలి. ఎప్పుడు ఏ పండగైనా మిస్ కావచ్చు కానీ శివరాత్రిని మాత్రం మిస్ చేసుకోవద్దనే చెప్తాను నేనైతే. ఎందుకంటే శివుడి యొక్క అనుగ్రహం విషయం మనం మరీ మాట్లాడదాము. నేచర్లోనే చాలా శక్తి ఉంటుంది, ప్రకృతిలోనే. ఎప్పుడైతే మనము ఉపవాస దీక్ష ఉండి మనం జాగరణ చేస్తామో మన వెన్నెముక నిటారుగా ఉంటుంది మన బాడీలో. ఆ వెన్నెముక ఏం చేస్తుందంటే ప్రకృతిలో ఉన్న శక్తిని గ్రహించి ఆ శక్తిని ఊర్ధ్వానికి తీసుకెళ్తుంది, అంటే సహస్రానికి తీసుకెళ్తుంది. ఈరోజు మనం తీసుకునే శక్తి, ప్రకృతి నుండి తీసుకునే శక్తి ఏమైపోతుందంటే మనల్ని సంవత్సరం అంతా నడిపిస్తుంది. మనం ఇప్పుడు ఎండకుంటే డి విటమిన్ ఉంటుంది, ఈ డి విటమిన్ తీసుకుంటే సంవత్సరం అంతా మనం ఎలా ఎనర్జెటిక్గా ఉంటామో ఈ శివరాత్రి రోజు జాగరణ చేసి ఉపవాస దీక్ష చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకు ఒక శక్తి లభిస్తుంది, ప్రకృతి నుండే శక్తి లభిస్తుంది. ఎందుకంటే ఈరోజు శివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవన టైము, లింగం ఏర్పడిన రోజు. అలాంటి పర్వదినం రోజు ప్రకృతిలో ఎంత శక్తి ఉంటుంది, అవునా కాదా? మామూలుగా మనం సైంటిఫిక్గా చూసుకున్నా, శాస్త్రంగా చూసుకున్నా కూడా ఏదైనా ఆ రోజు ఒకటి ఏర్పడింది అని అంటే ప్రకృతిలో ఖచ్చితంగా ప్రకృతిలో శక్తి అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాంటి పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవడానికి ఈ శివరాత్రి తిథి వచ్చింది. ఇంకా శివానుగ్రహానికి వస్తే ఆయన ఇయ్యలేదంటూ ఏదీ లేదు, ప్రతిదీ ఈశ్వరేచ్ఛనే. సర్వ ఐశ్వర్యాలు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఒక ఐశ్వర్యకారకుడు, మోక్షకారకుడు, సులభుడు, అంటే చాలా సులభంగా మనకి ప్రీతి చెందుతాడు. అంటే నువ్వు ఒక చెంబుడు నీళ్లు పోసినా కూడా ఆయన ప్రీతి చెందుతాడు. అంత ఈజీగా దొరికే స్వామి ఎవరు అనంటే పరమేశ్వరుడు మాత్రమే. అందుకే కదా ఆయనని బోలాశంకరుడు అంటాం. మనం ఏది కోరినా కూడా ఇచ్చేస్తాడు ఆయన. ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు చాలా మంది రాక్షసులకు కూడా వరాలు ఇచ్చాడు. అవును, ఇప్పుడు అమ్మవారు విష్ణువు అయితే ఇవ్వరు, అవునమ్మా, అవునా కదా? ఆయన ఎందుకు ఇస్తాడు అని అంటే నువ్వు రాక్షసివా, నువ్వు ఏందని ఆయన చూడు, ఆయన భక్తి మాత్రమే చూస్తాడు, భక్తికి మెచ్చి ఇస్తాడు. దాని తర్వాత కొన్ని స్టోరీస్ జరిగినాయిలేండి, మళ్ళీ వీళ్ళంతా అవతారాలు తీసుకోవడము, వాళ్ళని వధ చేయడం, అది వేరే విషయం. కానీ శివుడు ఏం చూస్తాడు, నీలో భక్తిని మాత్రమే చూస్తాడు. నువ్వు ఆయన్ని ఎంత ఇది చేస్తున్నావు, ఎంత నమ్ముకొని ఉన్నావు, ఎంత పూజిస్తున్నావు, ఎంత విశ్వాసంగా ఉన్నావు అనేదే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనం శివుడిని అంటే చాలామంది ఏం ఫీల్ అవుతారంటే ఇక్కడ పోతేనే శివుడు,
ఇక్కడే శివుడు అంటే అలా ఉంటారు. అంటే ఈ గుడికి వెళ్తేనే శివుడు, ఈ గుడికి వెళ్తేనే ఇది, అట్లా ఉంటారు. తర్వాత ఈ లింగం పెట్టుకుంటేనే ఇది, ఇలా ఉన్నాయి చాలా మంది దాంట్లో. నువ్వు శివుడిని ఎక్కడైనా చూడొచ్చు, సర్వాంతర్యామి ఆయన, అవునా కదా. అంతవరకు ఎందుకు, మనకి మహాభారతంలోనే ఒక స్టోరీ ఉంది. అర్జునుడు డైలీ శివాభిషేకం చేస్తారనమాట, శివభక్తుడు అర్జునుడు. ఇంకా మాధవుడితో ఉన్నప్పుడు, మాధవ నాకు లేట్ అయిపోతుంది, ఇట్లా నేను శివాభిషేకానికి వెళ్ళాలి, ఇక్కడ శివలింగం కూడా లేదు అని అంటే, తీరా అన్ని వాటర్ అన్ని తీసుకొని ఇట్లా వస్తున్నాడంట వెళ్ళాలి అనే దాంట్లో. అక్కడ శివలింగం లేదు, లేకపోయేసరికి కృష్ణుడి ఒక మోకాళ్ళని చూసి మోకాలనే శివలింగంగా భావించి ఆయన అర్చన చేశాడు అర్జునుడు. ఇది మహాభారతంలో ఉంది, ఇది రియల్గా జరిగింది మహాభారతంలో, స్టోరీ కూడా కాదు. అంటే అంత భక్తి, ప్రతి దాంట్లోనూ మనము శివుణ్ణి చూసే అంత భక్తి రావాలి మనకి. ఇప్పుడు వాళ్ళ దీక్ష వేరు, వాళ్ళ సాధన వేరు అప్పట్లో. ఇప్పట్లో మనకు అంత దీక్ష సాధన లేదు కాబట్టి ఇప్పుడు వస్తున్న శివరాత్రి తిథిని ఆ రోజన్నా మనం జాగ్రత్తగా భక్తితో దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు జన్మకు ఒక శివరాత్రి అని అంటే, ఈ జన్మ నువ్వు మానవుడిగా ఎత్తినావు కాబట్టి శివరాత్రి చేసుకోగలుగుతున్నావు. నువ్వు మానవుడిగా పుట్టి శివరాత్రి చేసుకోలేకపోతే నువ్వు పుట్టి కూడా ప్రయోజనం లేదు చెప్పాలంటే. అంత విశేషమైనది, విశిష్టమైనది శివరాత్రి. నువ్వు పూర్తిగా శివానుగ్రహానికి అర్హుడు అవుతావు, పాత్రులు కూడా అవుతాము ఈరోజు మనం చేసుకోవడం వల్ల. అంటే ఏదో ఇప్పుడు శివరాత్రి ఎలా చేస్తున్నారంటే, సినిమాలు చూడడము, ఎంజాయ్మెంట్ అయిపోయింది, తప్పు. అలా చేయకూడదు. శివరాత్రి ఎలా చేయాలి, ఉదయాన్నే లేచి స్నానాధికాలన్నీ కంప్లీట్ చేసుకొని, సూర్యోదయానికి ముందే స్నానాధికాలన్నీ కంప్లీట్ చేసుకొని, స్వామివారికి, స్వామి ఇవాళ నీ కొరకు నేను ఉపవాస దీక్ష జాగరణ చేపడుతున్నాను, నా ఈ దీక్ష సక్రమంగా జరిగేలాగా చూడు, ఏ ఆటంకులు రాకున్నట్టు చూడు అని స్వామివారిని వేడుకోవాలి. దీక్ష స్టార్ట్ చేస్తారు, జాగరణ ఇది ఉపవాసం చేసేటప్పుడు కటిక ఉపవాసం చేయకూడదు. మనకి కలియుగంలో కటిక ఉపవాసం చెప్పలేదు. పండ్లు, పాలు వీటిని తీసుకోవచ్చు, అది కూడా హెవీగా తీసుకోకూడదు, లైట్గా. ఇంకా ఆరోగ్యం బాగలేని వాళ్ళైతే తప్పనిసరి వాళ్ళు తినాలి, మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి వాళ్ళకి తప్పదు. కానీ ఆరోగ్యం అంతా బాగుంది, మేము చేయగలము అనేటోళ్ళు ఖచ్చితంగా పాటించండి. పళ్ళు, పలహారాలు తీసుకొని ప్రదోష వేళ వరకు ఉండాలి. ఓకే, ప్రదోష వేళ వరకు ఉండాలి. ప్రదోష టైం అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, శివరాత్రి ఉదయం నుండి అభిషేకాలు చేసుకుంటారు, రాత్రి వరకు అభిషేకాలు కొన్ని దేవాలయాల్లో జరుగుతున్నాయి. ఇంట్లో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. శివరాత్రికి అభిషేకం పొద్దుటి నుండి చేసే వాళ్ళు ఉన్నారు, లేదా పొద్దున చేస్తారు, మళ్ళీ ప్రదోష టైంలో చేస్తారు, మళ్ళీ లింగోద్భవం టైంకి చేస్తారు. ఇలా చేస్తారు, ఎలా వీలైతే అలా. సాయంత్రంకి మనకి ఉపవాస దీక్ష అయిపోతుంది అంటే మనం ఫుడ్ తీసుకోం, అప్పుడు కూడా శివప్రసాదమే తీసుకుంటాం, గుగ్గుళ్ళు, పండ్లు అవే తీసుకుంటాం. ఎందుకు ఆహారం తీసుకోకూడదు అంటే, ఇది సైంటిఫిక్గా చూసుకుంటే ఆహారం తీసుకుంటే నిద్ర వస్తుంది. అవును, ఉడికిన ఆహారం తీసుకుంటే మరీ నిద్ర వస్తుంది. అందుకు ఉడికిన ఆహారం, వండిన ఆహారం తీసుకోకూడదు అని చెప్తారు. పండ్లు, పలహారాలు తీసుకుంటే మనం నిద్రపోకోకున్నట్టు ఉంటాం, మన బాడీ యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి పండ్లు, పలహారాలు తీసుకోవాలి. నైట్ అంతా జాగరణ ఉండాలి. ఎలా ఉండాలి, శివధ్యాసలో ఉండాలి, స్వామి ధ్యానంలో ఉండాలి, స్వామి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి. మనం ఏదేదో మాట్లాడుకుంటూ, ఏవేవో చూసుకుంటూ, ఏదేదో ఇది చేసుకుంటూ ఉండకూడదు. ఇప్పుడు మూవీస్ చూస్తుంటారు, మూవీస్కి వెళ్తుంటారు చాలామంది. అంటే పిల్లలకి ఏమైపోయిందంటే, శివరాత్రి అంటే అదొక ఎంజాయ్మెంట్, జాగ్రత్త చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అయిపోయింది. అలా కాదు, మీరు ఖచ్చితంగా నియమంగా శివనామస్మరణ చేయండి. శివ పంచాక్షరి ఉదయం నుండే, ఇంకా ఆ రోజు మౌనవ్రతం చేస్తే చాలా మంచిది, ఉదయం నుండి ప్రదోష టైం వరకు. ఓకే, మనోవ్రతం చేసేసి శివ పంచాక్షరి నామస్మరాన్ని వద్దలకోకున్నట్టు చేస్తే కోటిల జన్మల పుణ్యఫలం వస్తుంది. ఎవరితోనూ ఆ రోజు గొడవ పడద్దు, దుర్భాషలు ఆడద్దు, అబద్ధాలు చెప్పద్దు, ఓన్లీ శివ అంతే. టార్గెట్ ఏమి మనకి శివుడు, మనం ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఎంతోమంది సాధకులు ఈ శివరాత్రి కోసం ఎదురు చూస్తుంటారు తెలుసా. వీళ్ళు బైరాగీలు, అఘోరీలు, చాలా చాలా విశేషమైనది. మనకి ఎంతవరకు ఏదో ఉపవాసము, జాగరణ, శివుడికి అభిషేకం ఇదే తెలుసు, కానీ దీని యొక్క ఫలితం అనేది విశేషమైనది, మనం చెప్పలేము, వర్ణనాతీతం. నువ్వు తెలిసి చేసిన శివరాత్రి రోజు పూజ, తెలియక చేసిన ఆయన నీకు వరం ఇచ్చేస్తాడు, ఫలితం ఇచ్చేస్తాడు శివుడు.
మనకి మామూలుగా పూర్వం కథల్లో చూసుకున్నా కూడా ఒక బోయేవాడు వేటకి వెళ్తాడనమాట. వేటకి వెళ్ళినప్పుడు ఒక చెట్టు పైన కూర్చొని ఉంటాడు. ఆ రోజు రాత్రంతా పగలంతా ఏం దొరికిండదు. పగలంతా ఏం దొరకలేదు, నీ రోజు వేటాడే ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో అట్లే చెట్టు పైన కూర్చొని ఉంటాడు. నైట్ కూడా అవుతుంది. ఆ చెట్టు పైన కూర్చొని ఉంటే ఆకులన్నీ అడ్డం వస్తుంటే తీసేస్తుంటాడు అనమాట, తుంచేస్తుంటాడు, ఆకులు అడ్డం వస్తున్నాయి అని చెప్పేసి. తర్వాత ఆయన చెమట కారి కింద పడుతుంటుంది, పైన కూర్చొని ఉంటాడు కాబట్టి. అక్కడ కింద శివలింగం ఉంటుంది, ఆయనకు కూడా తెలియదు. ఆయన ఎప్పుడు ఆయనకి శివ అనే నామం ఏంటో కూడా తెలియదు అనమాట, ఊరికే శివ శివ అంటుంటాడు. అది దేవుడి నామం అనే విషయం కూడా తెలియదు. అలా ఒక్కరోజు, ఆ రోజు పర్వతిది ఏంటి, శివరాత్రి. శివరాత్రి రోజు ఆయన ఏం చేశాడు, ఆయనకి వేటకి ఏది దొరకలేదు, ఉపవాసం ఉన్నాడు. దొరికేంతవరకు ఇంటికి పోనని రాత్రంతా మేలుకొని ఉన్నాడు, జాగరణ చేశాడు. బిల్వపత్రి చెట్టు పైన ఉన్నాడు కాబట్టి బిల్వపత్రి ఆకులు తీసి తుంచి వేస్తూనే ఉన్నాడు. ఆయన చెమట నీరు కారి చిందింది స్వామి పైన. ఆయన తెలిసి చేసినా తెలియక చేసినా ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆయనకు అప్పుడు జ్ఞానం వచ్చిందనమాట, నేను ఇలా వేటగానిలాగా ఉండడం తప్పు, జీవహింస చేయడం తప్పు అని. అంటే ఆయనకు తెలియకనే చేసినాడు, తెలియక చేసినా కూడా ఎంతో ఫలితాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు. అలాంటిది మనం తెలుసుకొని ఇంత కథ విని మనం ఎన్నో శాస్త్రాలు వింటున్నాం, కథలు వింటున్నాం. ఆ రోజు శివపార్వతుల యొక్క కళ్యాణం జరుగుతుంది, లోక కళ్యాణం, వాళ్ళు విశ్వానికే తల్లిదండ్రులు. అలాంటి రోజు మనము ఎంత మంచిగా ఉపయోగించుకోవాలి చెప్పండి. అవునమ్మా, ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత గొప్పతనం, దాని ప్రత్యేకత తెలిసినప్పుడు ఏముంది, మీరు చెప్పినట్టు కఠినంగా కూడా చేయాల్సిన అవసరం లేదు అని అన్నారు కదా. కానీ అమ్మ, కొంతమంది లిటరల్లీ ఉమ్ము కూడా మింగరు అనమాట, అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. అది మన శాస్త్రంలో లేదమ్మా, మన శాస్త్రంలో కలియుగంలో కటిక ఉపవాసం లేదు. కటిక ఉపవాసం చేసినా కూడా ఫలితం రాదు. అమ్మ, ఇప్పుడు చాలా మందికి కూడా చూసే వాళ్ళకి, పిల్లలకి కానీ కాలేజ్ వాళ్ళకి కానీ చేయాలని ఉంటుంది, కానీ ఏ విధంగా చేయాలనేది అర్థం కాదు. తెలియక మీరు అన్నట్టు అంత కఠినంగా వాళ్ళు ఉంటారనమాట. కటిక ఉపవాసం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందరికీ కాస్త వివరంగా అసలు ఏ విధంగా ఆ రోజును ప్రారంభించాలి, ఏ విధంగా ఎంచాలనేది చెప్తారా? జాగారంతో కలిపి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఉదయాన్నే లేచి మనం స్నానాధికాలన్నీ చేసుకొని ఇంకా స్వామికి చెప్పేసుకొని పండ్లు పలహారం, పూజ అయిపోయిన తర్వాత పండ్లు పలహారం తీసుకోవచ్చు. హెవీగా తీసుకోకూడదు, ఎవరైనా చిన్నపిల్లలతో పాటు హెవీగా తీసుకోవద్దు. ఇంకా ఈ హెవీగా తీసుకోము కాబట్టి ఎలానో మేల్కొని ఉంటాము. ఆ రోజు ఉడికిన పదార్థం తినకూడదు, వండిన పదార్థం తినకూడదు. ఇంకా సాయంత్రం ప్రదోష టయానికి శివుడికి అభిషేకము, శివ పూజ, నైట్ జాగరణ అంతా శివ ధ్యానమే. ఒక్కటే ఆ రోజు పంచాక్షరి మంత్రాన్ని ఎవ్వరు వదలద్దు. శివ పంచాక్షరిని స్మరిస్తూనే ఉండండి. మీకు గురువు ఉపదేశం ఉండి, మీ ఇంటికి గురువు ఉన్నారు, మీకు గురువు ఉన్నారు అంటే ప్రణవంతో ఉచ్చరించవచ్చు. లేదు మాకు ఎవ్వరు లేదు, మాకు ఏమీ తెలీదు అని అంటే శివ పంచాక్షరి నమశివాయ అనే మంత్రాన్ని ఆ ప్రతి నిత్యము చేసినా చాలా మంచిది, ఆ రోజు చేస్తే ఇంకా మంచిది. ఉదయం నుండి నెక్స్ట్ డే ఉదయం వరకు. మళ్ళీ ఈ లింగోద్భవన టైం అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున అవుతుంది, నెక్స్ట్ డే తెల్లవారుజామున అవుతుంది కదా. మళ్ళీ మనం స్నానం చేసుకొని యథావిధిగా స్వామికి అభిషేకము, పూజా కార్యక్రమం చేసి మనం వండిన పదార్థం పెడతాం అనమాట, ఘన నివేదన చేస్తాం స్వామికి. దాని తర్వాత తినాలి పొద్దున, నెక్స్ట్ డే పొద్దున. అంటే మనకి రాత్రంతా కూడా మొత్తానికి నిద్రపోకుండా తెల్లారి మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు తింటాము. ఆ తర్వాతే కావాలంటే చుక్కలు చూసి పడుకోవాలి. చుక్కలు నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ వస్తాయి కదా చుక్కలు చూసి పడుకోవాలి. శాస్త్రంలో చుక్కలు చూసి పడుకోవాలని అంటారు, కానీ కొంతమంది పూజ అయిపోగానే పడుకునేటోళ్ళు ఉంటారు. ఎంత ఓపిక అంత, అంటే భగవంతుడు మనకి ఎంత ఓపిక ఇచ్చింటే అంత. ఇంకా దానిపైన మనం అంటే కొంతమంది ఉండగలుగుతారు, కొంతమంది ఉండలేరు. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ డే విషయం పక్కన పెడితే ఈ రోజు శివరాత్రి రోజు ఉదయం నుండి నైట్ అంతా జాగరణ కంపల్సరీ. ఉపవాసము, జాగరణ ఖచ్చితంగా చేయాలి. అమ్మ, ఇంకొక మాట ఏంటి అంటే ప్రతిరోజు మనం చదివే పంచాక్షరి మంత్రం కన్నా ఆ రోజు చదివేదానికి ఎక్కువ శక్తి అని కూడా అంటారు. ఆ రోజు శివ పంచాక్షరి నామజపం చేయాలి, ఎనీ టైం స్మరణ చేస్తూనే ఉండాలి. ప్రదోష టైంలో తర్వాత లింగోద్భవన కాలంలో బిల్వ అష్టోత్తరం అని ఒక అష్టోత్తరం వస్తుంది, అష్టకం ఉంది, బిల్వాష్టకం ఉంది. బిల్వాష్టకం కాదని బిల్వ అష్టోత్తరం అని వస్తుంది అనమాట. ఆ రోజు అది చేయడం వల్ల చాలా 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 మంచిది. బిల్వ అష్టోత్తరం 108 నామాలు వస్తాయి. ఇప్పుడు బిల్వపత్రి మళ్ళీ డౌట్ వస్తుంది, 108 బిల్వపత్రి పెట్టుకోవాలా,
ఇలా దొరికితే 108 పెట్టుకోండి, లేదు ఒకటే దొరికిందా ఒక్కటే పెట్టుకొని చేసినా కూడా భగవంతుడేమి ఇన్ని వేయాలనేం చెప్పాడు. భక్తి ప్రధానము, మనకు మనసు నిండా భక్తి ఉండాలి. ఒక్క బిల్వపత్రి అయినా దొరుకుతుంది ఖచ్చితంగా, ఆ రోజు ఒకటేం దొరక్కపోదు. అంటే ఇప్పుడు నేను 108 అష్టోత్తరం అని అంటే అందరికి డౌట్ ఏమొస్తుందంటే ఖచ్చితంగా ఇప్పుడు 108 అష్టోత్తరాలకు ఒక్కొక్క బిల్వపత్రి పెట్టుకోవాలనే ఆలోచన వస్తుంది. అలా ఏమక్కర్లేదు, దొరికితే పెట్టుకోవచ్చు, దొరకలేదు నో ప్రాబ్లం, ఒక్కటి పెట్టుకొని 108 అష్టోత్తరాలు చదివేసి ఆ ఒక్కటిని శివుడి పైన పెట్టండి, అంతే. ఇప్పుడు ఖచ్చితంగా 108 అందరికి దొరకదు కదమ్మా. సిటీస్ లో ఉండే వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది, పల్లెల్లో ఉండే వాళ్ళకి చెట్లు ఉంటాయి దొరుకుతుంది, మనకి ఇక్కడ దొరకనప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. అంటే అక్కడే ఆగిపోవద్దు, ఆ 108 పత్రాలు ఉండాలి, 108 పువ్వులు ఉండాలి, అలా వద్దు. భక్తి ప్రధానం. నువ్వు ఒక్క పువ్వు పెట్టి చేసినా, ఒక పత్రం పెట్టి చేసినా నీ మనసులో భగవంతుడు భక్తిని చూస్తాడు. అమ్మ, మహాశివరాత్రి రోజు ఎవరైనా తెలిసి తెలియక చేసే తప్పులు ఏమైనా ఉంటే ఆ నియమాలు ఏంటో ఒకసారి చెప్తారా? ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం చేయకూడదు అని. మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరితోనూ గొడవ పడకూడదు, దుర్భాషలు ఆడకూడదు. ఈ 5 ఖచ్చితంగా పాటించాలి. ప్రతి హిందువు అయితే మాంసాహారం అయితే ఎవరూ తినరు, ఖచ్చితంగా బ్రహ్మచర్యం కూడా పాటించాలి. అవును, ఈ 2 మెయిన్. ఎవరితోనూ కూడా మనం గొడవ పడకూడదు, ఒకరిని తిట్టడం, దుర్భాషలు ఆడడం. ఇప్పుడు పోనీ మనం అనుకుంటామన్నమాట ఈరోజు ఫిక్స్గా ఈ పూజ చేయాలి, మనం మౌనవ్రతం ఉండాలంటే ఆ రోజు ఖచ్చితంగా ఇంట్లో గొడవ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది, అది పరీక్ష అనమాట. అలాంటప్పుడు ఒక్కటే భగవంతుడు ఆపజాయి, మీరేం మాట్లాడద్దు, సైలెంట్ అయిపోండి. ఇది చాలా మందిలో డౌట్ ఉంటుంది, అంటే మేము పూజలు పెట్టుకున్నప్పుడే మాకు గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో అంటే. ఇది ఒక కలిపురుషుడు యొక్క పరీక్ష అనమాట. ఇది కలియుగం, మన మనసులో కలిపురుషుడు ఉంటాడు. ఆ కలిపురుషుడు పక్క వాళ్ళలో ప్రేరేపించి మన దగ్గర గొడవ పడడానికి వాళ్ళని తీసుకురావడము, లేదా మన ముందే ఎవరైనా గొడవ పడ్డాము, మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యే పరిస్థితి రావడము, అలాంటివి జరుగుతాయి. ఏమైనా జరగనిగాక మీరు చాలా చాలా మౌనంగా ఉండండి. ఆ రోజు ఆ క్షణం ఒకటే మౌనంగా ఉంటారు, దాని తర్వాత అది వేరే విషయం. ఎవరితోనూ గొడవ పడద్దు, గొడవ పడే పరిస్థితి వచ్చినా పడద్దు. అమ్మ, ఇంకొకటి, శివరాత్రి రోజు అభిషేకం చేసేటప్పుడు పాలు, నీరు, బిల్వపత్రం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, ఆ పదార్థాల వెనక ఏమైనా ఆంతర్యం ఉంటుందా? ఎందుకు అవే మనము వాడతామని? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. పాలల్లో నుండి ఏమొస్తుంది? పెరుగు వస్తుంది. పెరుగు నుండి ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. ఈ 3 తీసుకుందాం. ఇప్పుడు పాలల్లో నుండి పెరుగు వచ్చేదాన్ని, పాలలో పెరుగు చూపించు, చూపిలేవు. పెరుగు నుండే నెయ్యి వస్తుంది, పెరుగులో నెయ్యిని చూపించు, చూపించలేం. ఒక్క పాల పదార్థం నుండే పెరుగు, నెయ్యి, వెన్నె ఇన్ని వస్తున్నాయి కదా, మళ్ళీ పాలల్లోనే చూపించాలి కదా అవి. భగవంతుడు కూడా అంతే నిగూఢంగా దాగి ఉంటాడు. ఇప్పుడు పాలని తోడు పెడితే పెరుగు అవుతుంది, పెరుగులో ఉండి వెన్నె తీస్తే నెయ్యి వస్తుంది. మనం కూడా అంతే, మనలో ఉన్న భగవంతుని బయటికి తీయాలి, ఇది ఒకటి. దాని తర్వాత పంచదార వచ్చేసి ఎందుకంటే చెరుకుకి సంబంధించింది. ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే చెరుకు అంటేనే మధురము, తీపి, దానికి మించింది ఏదీ లేదు చెరుకు అంటే. ఆ మాధుర్యము, తీపితనము మన మనసులో ఉండాలని. తేనె కూడా అంతే. తేనె ఇంకొకటి మన వాక్ చాతుర్యానికి చాలా సంబంధించింది తేనె అనే పదార్థం. మన పిల్లలకి మాటలు సరిగ్గా రావాలన్నా, వాక్ శుద్ధి కలగాలన్నా తేనె చాలా చాలా మంచిది. దానికోసం తేనెని వాడతారు. ఇది ఒకటి. ఈ పంచామృతాలతో అభిషేకం అనేది దేనికి చెప్పారు అని అంటే పంచభూతాలకి సంబంధం, పంచామృత అభిషేకం అనేది. దాని తర్వాత ఇంట్లో ఉండవాళ్ళు ప్రతి టైము చేయాలా అని అంటే ప్రతి టైము చేయాలనేది ఏం లేదు, పర్వదినాల్లో చేసుకోవచ్చు. ఆయనకి శుద్ధ జలమే శ్రేష్టం, శివుడికి శుద్ధ జలమే శ్రేష్టం. నువ్వు జలంతో అభిషేకం చేయడం చాలా చాలా శ్రేష్టం. ఆయన ఏమి ఇవన్నీ అడగలేదు. ఇప్పుడు గుళ్ళల్లో చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. గుళ్ళ సాంప్రదాయం వేరు, దేవాలయాల సాంప్రదాయం వేరు, ఇంటి సాంప్రదాయం వేరు. ఇంట్లో నువ్వు దేవాలయం సాంప్రదాయం పాటించాలి అనుకోవడమే మూర్ఖత్వం చెప్పాలంటే. ఎందుకంటే దేవాలయాలకి ఒక శాస్త్రం ఉంటుంది, ఆగమ శాస్త్రాల ప్రకారం అవి నడుస్తాయి. మన ఇల్లు అలా కాదు కదా. శుద్ధ జలంతో చేసుకున్న చాలా మంచిది. శివరాత్రి రోజు పంచామృతాలతో చేసుకొని ప్రతి సోమవారం శుద్ధ జలంతో చేసుకున్న చాలా మంచిది. ప్రతిరోజు శుద్ధ జలంతో చేసుకున్న చాలా మంచిది. పంచామృతాలతోనే చెయ్యాలి అనేది లేదు, ఆయనకి శుద్ధ జలమే శ్రేష్టము. అంతే. ముందుగా ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే
ఈ పూజలు చేయాలంటే అది కావాలేమో ఇది కావాలేమో అని చెప్పేసి ఆగిపోకుండా ఉన్న వాటితోనే మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము అనేది చాలా భక్తి ఇంపార్టెంట్. ప్రధానమ్మా, భక్తే ప్రధానం, మన మనస్సే ప్రధానం. ఇప్పుడు ఇహలోకంలో ఏం జరుగుతుంది అంటే ప్రతిదీ భగవంతుడు ఇచ్చిండేదే మనకి. అవును ఏదైనా తీసుకో, భగవంతుడు ఇచ్చిండేదే మనం భగవంతునికి సమర్పిస్తున్నాం. అవును మనల్ని ఇచ్చింది కూడా భగవంతుడే, ఈ శరీరాన్ని ఇచ్చింది కూడా భగవంతుడే, మనస్సుని ఇచ్చింది కూడా భగవంతుడే. కానీ ఈ మనస్సు అనేది ఏంటి అంటే మన మనస్సులోనే రాక్షసుడు ఉంటాడు, కలిపురుషుడు ఉంటారు అని చెప్తాం. అలాంటి మనస్సుని మనం శివుడికి అర్పించాలి. ఆయన ఇచ్చినటువన్నీ ఆయనకు అర్పించడం చాలా సులభం, కానీ ఆయన ఇచ్చిన మనస్సుని ఆయన పైన పెట్టడం అనేది చాలా కష్టతరం. అవును అలాంటి మనసును తీసుకెళ్ళి ఆ భగవతి పాదాల దగ్గర, ఆ భగవంతుని పాదాల దగ్గర పెట్టడం అనేది గొప్ప విషయం. ఇక్కడ మనల్ని కంట్రోల్ చేసుకొని, మన మనస్సుని కంట్రోల్ చేసుకొని, ఇప్పుడు నువ్వు ఇవాళ ఇక్కడ కూర్చొని ఉంటా, మన మనసు ఊరంతా తిరిగేసి వస్తుంది, మొత్తం చుట్టేసుకొని వస్తుంది. మనస్సుకు మించిన వేగవంతమైంది ఏదీ లేదు. అలాంటి మనస్సుని నువ్వు ఒకరి పాదాల దగ్గర పెట్టాలంటే నీలో ఎంత శక్తి కావాలి, నీకు ఎంత దృఢ సంకల్పం కావాలి. అవునా కాదా? భగవంతుడి పాదాల దగ్గర మనసు పెట్టాలని అనడం చాలా పెద్ద విషయం, గొప్ప విషయం. అది నోట్తో చెప్పినంత సులభం కాదు. నువ్వు దేవుని రూమ్లోకి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు ఏం ఆలోచించుకోకున్నట్టుండు. అమ్మో చాలా కష్టం. అది ఆయన ఏం అడుగుతాడు? మన మనస్సును అడుగుతాడు. అది ఎలాంటిది? శుద్ధ మనస్సు, నిర్మలమైన మనస్సును అడుగుతాడు ఆయన. ఈ కక్షలు, కార్పర్యాలు, ఈశ ద్వేషాలు లేకోకున్నట్టు ఉన్న మనస్సును ఆయన కోరుకుంటాడు. అలాంటి మనస్సును మనం ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఖచ్చితంగా అమ్మ, చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన విధంగా జన్మకు ఒక శివరాత్రి అని చెప్పి మీరు ఆ వివరణ ఏదైతే ఇచ్చారో అది అందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ శివరాత్రిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే అమ్మా.